ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి కారణం కూడా ప్రాపర్టీయేనా? అంతే కదా. నీకు క్లియర్ అర్థమవుతుంది కదా. నువ్వు ధరణి మంచిది కాదన్నావు, ధరణిని ఇంప్లిమెంట్ ఎట్లా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, అంతే కదా. ఇప్పుడు ఇంకోటి ఒకటే రోజు నెల ఉండి వచ్చేసి తెల్లారి మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చి మళ్ళీ ఆయన ఇంప్లిమెంట్ చేసేసి సీసీఎల్కి పంపించి సీసీఎల్ నుంచి కలెక్టర్ పంపించి 15 రోజులు ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుంది ఎక్కడన్నా. చేసుకున్నాడు మంచిగా సంపాదించుకున్నాడు. ఇవాళ ఎవరున్నారు ఎంఆర్ఓ ఒకటే రోజు వెళ్ళిపోయింది. ఎవరైతే మన 14 చేసిన ఎంఆర్ఓ 1 ఇయర్ ఎందుకు లీవ్లో పోయిండు? ఎప్పుడు 18th పర్మిషన్ ఇప్పుడు ఇచ్చిన 24 ఎంఆర్ఓ ఆయన ఎందుకు లీవ్లో పోయిండు 1 ఇయర్? ఎందుకు దాని మీద ఎన్క్వైరీ చేయరు మీరు? సుఖమైనడు అయితే ఇది చేసిన తెల్లారి ఆయన లీవ్లో ఎందుకు వెళ్తాడు? 1 ఇయర్ లీవ్ ఎందుకు పెట్టుకున్నాడు అతను? ఏం పేరు ఎంఆర్ఓ పేరు? సమ్ ముస్లిం ఏదో పేరు నాకు ఐడియా లేదు. అతను లీవ్లో ఎందుకు వెళ్ళిండు? ఈమె ఒక్కటే రోజు అంత పెద్ద ప్రాపర్టీ ఎట్లా డిప్యూటీ తహసీల్దార్ కానీ లేకపోతే ఆర్ఐని కానీ మన సర్వే సంతకం ఉంటుందా? అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరు? లేడీ ఉంది. ఓకే. మరి వీళ్ళందరూ సంతకాలు లేకుండా ఇప్పుడు ఇవాళ మీరు పోయినట్టు ఏ ఛానల్ లోపలికి వెళ్ళలేదు. మేమే పోయినా. నువ్వు వెళ్ళావు, నేను చూశాను, లైవ్ చూశాను. నిజంగా నువ్వు వెళ్ళిన తర్వాతనే గవర్నమెంట్కి తెలుసు, ప్రతిపక్షంలో తెలుసు, అందరు కూడా తెలుసు. ఆ లోపల రోడ్లు అంటే కూడా ఉంది తెలియదు. లేఅవుట్ వేసి పడేసి అందులో ఒక ఎస్టీకి సంబంధించిన గుడి ఉంది. గుడి దగ్గర కూడా పెడుతురు. అది కావాలంటే అక్కడ చూసా కింద మంచాలు కాదు. గుడి ఎస్టీకి సంబంధించిన గుడి వాళ్ళు నిలగొట్టేశారు ఎస్టీలో. నీకు నిజంగా నేను న్యాయస్థానం అనుకుంటే హైడ్రా వాడు ఎందుకు వచ్చి మీకు ఫినిషింగ్ వేస్తాడు? మీరు చెప్పండి.